చక్రవర్తి చక్రం తిప్పేవాడు ఆయన. చక్రం తిప్పేటువంటి ఆ విష్ణుమూర్తి అంతటి వాడైనా సరే ఇలాగ మాసిన గుడ్డలు కట్టుకోవడం కానీ, ఇలాగ పాచిపడతో ఆహారాన్ని ద్రవమో ఘనమో ఆహారాన్ని సేకరించడం కానీ, నిష్ఠురంగా మాట్లాడడం కానీ, అదే పనిగా తినడం కానీ, సూర్యోదయంలోనూ సూర్యాస్తమయంలో నిద్రపోవడం కానీ, ఇలాంటి పనులు చేస్తే విష్ణుమూర్తినైనా సరే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అన్నప్పుడు మామూలు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతుందన్నలో ఆశ్చర్యం ఏమైనా ఉందా, అనుమానం ఏమైనా ఉందా? కనుక అట్లాంటి పనులు చెయ్యకండి అని చెప్పారు మనకి మహాకవులు, మహర్షులైన వారు. అలాగే కొంతమంది ఉంటారండి, వారి ముఖం ఉంటుందండి, ముఖం పద్మదళాకారం. అబ్బా, పద్మంలా ఉందండి ముఖం అనిపిస్తుంది, చూడగానే ఇంకా చూడాలనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది ముఖం. పుట్టుకతో వాడు అదృష్టం అది, అలా పుట్టాడు, అందంగా పుట్టాడు, బాగానే ఉంది. మరి మాట్లాడితేనో వచః చందన శీతలం, మాట్లాడితేనండి మంచి గంధం శరీరానికి పూస్తున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో అతను మాట్లాడుతుంటే చెవులకు అంత హాయిగాను, మనస్సుకు అంత ఆహ్లాదంగాను ఉంటుంది. మనిషి చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు, మాట్లాడుతుంటే ఇంకా 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 వినాలనిపిస్తోంది. కానీ హృత్తు కర్తరీచ అతి వినయం కర్తరీ సమం చాతి వినయం ధూర్త లక్షణం. హృత్తు కర్తరీ సమం చ సమం. కానీ గుండె హృదయం ఉన్నదే అది కత్తెరలా ఉంటుంది. ముఖం బాగుంటుంది, మాట బాగుంటుంది, మనసు మాత్రం కత్తెరా. అంటే అవతల వాడిని ఎలా విడగొట్టేద్దామని చూస్తారు. ఏ ఇద్దరు కత్తిరి చేసే పని ఏంటండి? కలిసి ఉన్నదాన్ని విడగొట్టడమే కదా, అంతగానే ఏమైనా చేస్తుంది అది? కలపడం దాని చేతనమనా? సూది దారాన్ని తోడు తెచ్చుకొని కలుపుతుంది, కత్తెర కలిసి ఉన్నదాన్ని విడగొడుతుంది కదా. హృదయం వాడి మనస్సు కత్తెరలా ఉంటుంది, కోసేస్తాడు. ఎక్కడ కత్తిరిస్తాడో తెలియదు, ఏ ఇద్దరి మధ్య స్నేహాన్ని విడగొట్టేస్తాడో తెలియదు. కానీ పైకి మాత్రం అందమైన ముఖంతో మంచి మాటలతో చాలా వినయంగా అగ్గగ్గలాడిపోతూ మామూలు వినయం చూపించడు. మిగతా వారు సహజంగా చూపించే వినయం కంటే అతిగా చూపిస్తాడు, చాలా ఎక్కువ వినయం చూపిస్తాడు. చూసేవాడు అయ్య బాబోయ్ ఆయన ఎంత వినయవంతుడండి అనుకుంటారు. అంత వినయం అక్కర్లా. వినయం నిజంగా అవుతుంది, నిజమైన వినయం అయితే మామూలుగానే వినయం చూపిస్తాడు. మరీ అగ్గగ్గలాడిపోతూ మీరు 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 ఏమండి అవి ఇలాంటి గొప్పవారు ఉంటారండి, మీరేం చెప్తాదండి, మీరు అడిగితే ప్రాణాలను ఇచ్చేస్తామండి, ఇలాగా అతి వినయం చూపిస్తారే, అతి వినయం ధూర్త లక్షణం. ఈ శ్లోకం నుంచే ఈ మాట బాగా ప్రచారంలోకి వచ్చింది. ఎవడైనా సరే వినయంగా ఉంటే వాడిని నమ్మండి. అతి వినయం చూపించాడా పొరపాటును కూడా నమ్మకండి, వాడు ధూర్తుడు, మిమ్మల్ని ఎప్పటికైనా మోసమే చేస్తాడు. ఇందులో ఏమీ సందేహం లేదు. అతి వినయం ధూర్త లక్షణం. అతి వినయం ఎప్పుడు అతి వినయం చూపించేవాడిని మాత్రం నమ్మకండి. ఇది పెద్ద ప్రచారంలోకి వచ్చి జాతీయం అయిపోయించేవరకు అది అతి వినయం ధూర్త లక్షణం అని. తిక్కన గారి భారతంలో అశ్వమేధ పర్వంలో అర్జునుడి గురించి చెబుతూ అతి వినయుండు నవ్వుచూ అని ప్రయోగించాడు. అది చదవగానే ముందు నాకు ఆశ్చర్యం కలిగింది. అయ్య బాబా, అర్జునుడు ఇంత మాట అనేసేటేంటి? మరి అతి వినయుడు అంటే ధూర్తుడనే గారి అర్థం. ఒక సందర్భం ఏమైనా ఉందా అంటే లేదు, నిజంగా మంచిగానే రాశాడు. అక్కడ మంచిగా రాస్తూ తిక్కన ఎలా రాశాడు ఏమిటి అంటే, తిక్కన కాలానికి ఒకవేళ ఈ జాతీయం పుట్టలేదా అని అనిపించింది. కానీ తర్వాత జాగ్రత్తగా ఆలోచిస్తే గమనించింది ఏమిటంటే, అక్కడ అతి వినయుడు అన్నాడు. జాతీయం ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్లుగా ఉంటేనే దాని అర్థం లోకంలో ఏదా ప్రచారంలో ఉందో అలా అర్థం తీసుకోవాలి. అందులో ఒక్క అక్షరం మారినా దాని జాతీయత పోతుంది, అప్పుడు శబ్దార్థమే వస్తుంది. జాతీయం అంటే ఏమిటి? శబ్దానికి ఉన్న అర్థం విడిచిపెట్టి వేరే అర్థాన్ని ఇస్తుంది. జాతి అంతా కూడా ఆ భాషా జాతి మొత్తము ఆ పదబంధాన్ని ఆ అర్థంలోనే వాడతారు. ఇక్కడ అతి వినయుడు, అతి వినయం అన్నమాట ఎప్పుడైతే అతి వినయుడు అయిందో ఆ జాతీయం పోయి నిజమైన అర్థం వస్తుంది. అప్పుడు నిజంగా చాలా గొప్ప వినయం గలవారని అర్థం వస్తుంది. కానీ అతి వినయం అంటే మాత్రం అది ధూర్త లక్షణమే అవుతుంది. కనుక అతి వినయం చూపించే వాళ్ళని ఎవరు కూడా ఎప్పుడు నమ్మకండి. అలా నమ్మకుండా ఉన్నట్లయితే మనకి స్వస్తి కలుగుతుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా.